వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రామగురు స్వామి పాదయాత్రకు బృందానికి అభినందించిన తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సంగారెడ్డి పట్టణం నుండి గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 3 సార్లు రామగురు స్వామి పాదయాత్ర చేపడుతున్నారు. దీంతో ఈరోజు పాదయాత్రగా 1700 కిలోమీటర్ల దూరము వెళుతున్న సందర్భంగా వారు ఇట్టి పాదయాత్రను విజయవంతంగా ముగించుకోవాలని కోరుతూ వారి బృందానికి అభినందించిన తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణు అభినందించారు. భక్తికి మన సంగారెడ్డి నవరత్న దేవాలయం అంటే చెప్తున్నా కదా, నవరత్నాలు అనేటువంటిది ఒక ఆధ్యాత్మికత ఇచ్చేటువంటి అద్భుతమైన దేవాలయమే మన నవరత్న దేవాలయం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒక విషయం తెలియజేసుకుంటే ఏంటంటే, మీరు ఏ మాత్రం కూడా అయ్యప్ప స్వామి దీక్షలు ప్రతి ఒక్కరు కూడా ఒకరు కోరుకోవాలి ఏంటంటే, సాటి మనిషిని గౌరవించాలి. మన జీవితం ఏం తీసుకోవము, కనురెప్ప తెరిస్తే ఉయ్యాల, కనురెప్ప మూస్తే మనం ఇంకో మొయ్యాల. మనం జీవితం బిల్డింగ్ రాదు, బంగారం రాదు, నగ రాదు, నట రాదు, ఏం రాదు. చివరికి వచ్చేది ఏంటంటే భగవంతుని యొక్క దీక్షనే. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. నిజంగా చాలా అద్భుతం. సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే, సంగారెడ్డి పట్టణ చరిత్రలోనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మా రామ్ గురుస్వామి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మామూలు ముచ్చట కాదు, ఆ అయ్యప్ప స్వామి యొక్క దీక్షనే ఒక 41 రోజులు చేయడమే అది పెద్ద సాహసము. అది ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి సుమారు ఒక 1800 కిలోమీటర్లు పోవడం అంటే అది మామూలు ముచ్చట కాదు. ఆయన వెనుక ఉన్నటువంటి దీక్ష, పట్టుదల, ధైర్యం ఆయన ఎవరో కాదు, రాము అంటే నిజంగా చెప్తున్నా కదా, అయ్యప్ప స్వామికి ప్రతిరూపమే. ఇప్పుడు పోయేటువంటి భక్తులందరూ అయ్యప్ప స్వామి. ఇంకోటి ఏంటంటే 3 సార్లు మామూలు ముచ్చట కాదు, 3వసారి కూడా దిగ్విజయం కావాలి. సంగారెడ్డి పట్టణం మన నిజంగా చెప్తున్నా కదా, చాలా సంతోషం. ఇంతమంది స్వాములు